మా ప్రేమ గీతము, నీ రూపమే మాలో నిలిచెను. ప్రతి మోకాలు నీ ఎదుట వంగెను, ప్రతి నాలుక నిన్ను స్తుతించును. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా. నీ మాట పలుకులే ఏ నోట విన్నా, నీ మాటలే నా జనము. రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవు యేసయ్యా. కెంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా. రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవు యేసయ్యా. కెంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా. నీ మాట సెలవీయగా సముద్రము నిర్మలమాయేను, నీ మాట సెలవీయగా పేతురు నీళ్ళ మీద నడవసాగేను. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా. నీ మాట పలుకులే ఏ నోట విన్నా, నీ మాటలే నా జనము. ఆరాధిస్తూ బతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదామై. నిలిసినదేది వర్ధిల్లదోయని మాట ఇచ్చితివి,
నీకు విరోధమై నిలిచినదేది వర్ధిల్లదోయని మాట ఇచ్చితివి. అన్ని వేళలా ఆశ్రయపురమై అన్ని వేళలా ఆశ్రయపురమై అడుగడుగున నన్ను కాపాడుచుంటివి. అడుగడుగున నన్ను కాపాడుచుంటి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతల ఉన్నా, కలవరమైన కలతల ఉన్నా తొలగిపోవును, ఆలయాన్ని చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. మీ హృదయంలో ఉండాలి. కనుక దేవుడు ఇంత గొప్ప చక్కని గృహాన్ని ఇచ్చినప్పుడు ఆ గృహంలో స్థానము మనము అవకాశము దేవునికి కూడా ఇవ్వాలి. కనుక మనము ఫస్ట్ అన్ని పనుల కంటే ప్రాముఖ్యమైన సంగతి దేవుడికి స్థానము మన ఇంట్లో ఇవ్వాలి, మీ హృదయంలో కూడా స్థానము ఇవ్వాలి. మళ్ళీ చదవండి ఆ మాట. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ వచనములో, ఇండ్లు కట్టించుకొని ఏం చేయాలంట? ఇళ్ళు కట్టించి తోటలు నాటించి వాటి ఫలములు ఏం చేయాలంట? అనుభవించాలంట. నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారము యెహోవా మీద మోపుమో సోదరి, ఆయనే నిన్ను ఆదుకొనెను, ఆయనే నీదు వాంఛ తీర్చును. ఆయనే నిన్ను ఆదుకొనెను, ఆయనే నీదు వాంఛ తీర్చు. నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారము యెహోవా మీద మోపుమో సోదరి. చాలామంది ఇల్లు కట్టడానికి చూస్తారు కానీ అసాధ్యము, కట్టలేరు. మరి వీరు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఇంత త్వరగా ఇంత చక్కని భవనాన్ని వీరు కట్టుకున్నారు కదా. ప్రార్థన ఎక్కువ జరగాలి. కుటుంబంలో మీకు ఆశీర్వాదం కావాలంటే, మీరు ఫలించాలంటే ఏం కావాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన ఉండాలనుకోండి. ఈ నూతనంగా కట్టబడినటువంటి ఈ గృహంలో వారు నివసించటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మంచిది. ఓ మాట చూద్దామా? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో, షునేమి పట్టణానికి పోగా గనురాలైనటువంటి ఒక స్త్రీ, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనము చేయుచు. సేవకుని పిలుస్తున్నారా మీరు? ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించుకొని తగినటువంటి మర్యాద చేస్తున్నారా? ఈమె ఎవరంట?
గనురాలైనటువంటి స్త్రీ. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, ఎవరు వచ్చినట్లు చెప్పండి అమ్మా. నేను కొన్నిసార్లు చూశాను, సేవకుడు వస్తుంటే తలుపేసి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయినాక వస్తాడు. కనీసం గ్లాస్ మంచిలైనా ఇయటానికి వారికి మనసు ఉండదు. అంతేనా? అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఈమె ఎవరంట చెప్పండి అమ్మా, ఎవరు ఈమె? గనురాలైనటువంటి స్త్రీ. స్నేమి పట్టణంలో గనురాలంటే సామాన్యురాలు కాదు. ఆవింటికి వస్తూ పోతూ ఉండగా దైవజనుడు ఎలీషా భోజనానికి రమ్మని బలవంతము చేసింది. చదవండి, ఇంకా కిందకి చదువుకురండి, తేటగా కనపడుతుంది. కాగా పెనిమిటిని చూచి భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. ఏం కట్టించాలంట? ఈ ఇంట్లో గది ఏర్పాటు చేశారా ప్రభువారికి ప్రార్థన చేసుకోవటానికి? మీ వరకే వీరు కట్టుకున్నారా జవ్వడి? మనం ఏం చేయాలంట? మన గృహంలో, దేవుడిచ్చిన గృహం ఇది. ఎవరిచ్చింది? మాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతా ఉంది, అంగుంది, బలం ఉంది అని అనుకోకూడదు. ఆయన ఇచ్చినటువంటి ఈ గృహంలో ఆయనకు ఒక స్థానం ఇవ్వాలి. మనం స్థానం ఇవ్వాలి. తర్వాత చదవండి. అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా చాలు చాలు చాలు. ఏం చేస్తాడంట? ఆ గృహంలో ఏం చేస్తాడు? ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా భోజనం చేసి వారికి ప్రార్థన చేసి, చేశారా ప్రియులారా? గనురాలైనటువంటి ఈ స్త్రీ భర్తకి చెబుతుంది. మీ భర్తలకి చెబుతున్నారా? మీ భార్యలకి చెబుతున్నారా? దైవజనుడు, గొప్ప దైవజనుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు కనుక ఆయనకి మనము ఒక చిన్న గది కడదామని ఆలోచించుకున్నారు. ఎంత గొప్ప ఆలోచన ఇదినేనా? మనందరినీ పిలిచి వారిద్దరూ ఒక కూడిక ఏర్పాటు చేశారు. ఈ గృహంలో ఏం కావాలి? వారికి దీవెన కావాలి, ఆశీర్వాదము కావాలి. ఇంత గొప్ప సంగతి ఇంకా ఇంకొకటి లేదు. ఇంకో మాట చూద్దామా? 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయం నందును ఏం చెల్లించాలమ్మా రామారావు? మనం ఏం చెల్లించాలి దేవునికి? మంచి జరిగినా చెడ్డ జరిగినా ఆయనకి ఏం చెల్లించాలి? ఈ కార్యం జరిగితే మేము కూడికి పెట్టుకుంటామయ్యా అంటారు. ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. అది ఫెయిల్ అయిపోయాడు. చదవలేక పరీక్షలో పాస్ కాలేదు. కూడికి ఏర్పాటు చేశాడంట. ఆ దైవజనుడు వచ్చి ఆ అబ్బాయిని అడిగాడు, ఎందుకు ఏర్పాటు చేశారయ్యా కూడికంటే? నేను పరీక్ష పాస్ కాలేదు, తప్పాను, అందుకు కూడిక ఏర్పాటు చేసుకున్నాను. ఈ మనస్తత్వం ఎవరికైనా ఉందా చెప్పండి? ఇలాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా? ఇది జరిగితే ప్రార్థన పెడతామయ్యా అంటారు. ఈ కార్యం జరిగితే, నేను అనుకున్నాయి అయితే, నా కోరిక నెరవేరితే, ఈ సాకులు ఇవన్నీ కాదు. ప్రతి విషయం అందును ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నీవిచ్చావు, ఇవన్నీ నీవే, నాకున్నవన్నీ నీవే, అందుకొని నీకు ఈ రీతిగా కూడిక ఏర్పాటు చేసుకోవటం గొప్ప సంగతి అయి ఉన్నది. ఎంత ఆశీర్వాదకరం అనుకుంటున్నారు ప్రియులారా? యేసు ప్రభువారు ఈ దినాన మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇలా
మనతో ఉన్నాడు ఆయన. కానా వివాహంలో ఆయన ఉన్నాడు కనుక గొప్ప కార్యం జరిగింది. ఆయన్ని చేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి. చేర్చుకుంటున్నారా? ఆయన కార్యం నెరవేర్చాలి. ఏంటది? ఆదివారం కూడా, ప్రతి ఆదివారం నిమ్మ కూడికలకు కూడా రావాలి. అదే ఆయన చిత్తం నెరవేర్చటం. కనుక ప్రియులరా, ప్రతి విషయమందును మనము ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. నీవు ఈ ఇల్లు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములు అని మనము కృతజ్ఞతలు తెలపాలి. ఒక ఆమె ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చింది అనుకోండి, వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆహారం పెట్టింది అనుకోండి, ఆమెకి కృతజ్ఞత తెలపాలి. కనుక మనం ఈ గృహంలో వారు నివసించిన కాలం అంతా కూడా వారికి కృపాక్షేమంలో వారి వెంట వస్తాయి. ఈ ప్రార్థన ఎప్పటి వరకు ఉంటుంది? ఆనాడు అబ్రహాము ఆశీర్వదించాడు, ఇసాకును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము నేటి వరకు వస్తూ ఉన్నది ప్రియులరా. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన దీవెన, వారు చేసిన ఆశీర్వాదం నేటి వరకు వస్తూ ఉన్నది. మనకి తరతరములకి ఉంటుంది. ఇప్పుడు చేసి వెళ్ళిన ప్రార్థన అయిపోయింది అనుకుంటారా? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీలు కాపాడువాడు కొనకడు. రాత్రి రాత్రి పగలకు పగలు నీకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. మంచిది. ప్రతి విషయమందును మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పేజీ నెంబర్ 505 చూద్దాం. ఒక కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అది సంగతి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువటము. చాలండి. ఏం చేశాడు? మనకి ఉపకారాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. వాతావరణము, తినే ఆహారము, త్రాగే నీరు, భూమి, వెలుగునిచ్చుటకు ఆకాశంలో పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రములు ఎన్నో ఇచ్చాడు. ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు మనకి. కొన్ని ప్రాంతాల్లో గాలి కొనుక్కోవాలి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొనుక్కోవాలి. మనకి దేవుడు అన్నీ కూడా ఇచ్చాడు గనక దావీదుకి ఏం కొదవు? ఆయన రాజుగా ఉన్నాడు కదండి. గుర్రాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, రథాలు ఉన్నాయి, యుద్ధ సూరులు ఉన్నారు ఆయన చేతిలో. అయినా కానీ ఏమంటున్నాడు? ఇవన్నీ చూసి అతిశయపడతలేదు ఆయన. ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ చూసి గర్విస్తానేమో, ఇవన్నీ చూసి అతిశయపడతానేమో, ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నువ్వు చెప్తున్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమున ఆయన చేసిన ఉపకారములలో. చెప్పండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు ప్రియులరా. మర్చిపోకూడదు. ఒక కార్యం చేశాడంటే మర్చిపోతాం. ఒక కార్యం ఆయన చేశాడంటే మనం మర్చిపోతాం. మళ్ళీ జ్ఞాపకం ఉండదు. మళ్ళీ ఒక బిడ్డలు పుట్టాలని ప్రార్థన చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత 20 సంవత్సరాలకు పిలిచిందండి నన్ను. వాడికి 20 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసింది? ఏందమ్మా కూడిక ఏర్పాటు చేసావంటే, అయ్యా నేను మర్చిపోయాను, పిల్లవాడికి 20 సంవత్సరాలు వచ్చినాయి, కూడిక ఏర్పాటు చేస్తున్నారు బిడ్డ. లేకపోతే చాలామందికి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుతుంది. కృతజ్ఞత తెలపరు. దేవుడు చేసిన ఉపకారములు, దేవుడు చేసిన కార్యములు తెలవాలంటే నీవు ఇచ్చే సాక్ష్యము ద్వారాగా తెలుసుకుంటారు ప్రియులారా. దావీదు ఏమంటున్నాడు? ఒకవేళ రథములను చూసి, గుర్రములను చూసి, యుద్ధ చోరులను చూసి, ఇవన్నీ చూసి, వెండి బంగారాలు చూసి నేను అతిశయపడతానేమో, ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఎక్కడో గొర్రెలు కాసుకునే నన్ను తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప భాగ్యము అంటున్నాడు. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గించుకున్నాడు దావీదు.
ఒకవేళ అతిశయపడతానేమో, గర్విస్తానేమో, ఇవన్నీ చూసి ఇవన్నీ కాదు కానీ నా ప్రాణమా, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అంటున్నాడు. అవయవాలకు చెప్పుకుంటున్నాడు. గర్విస్తానేమో, డబ్బును చూసి, అందంను చూసి, ధనకనుక వస్తు వాహనాలను చూసి, ఇవన్నీ చూసి గర్విస్తానేమో, తప్పిపోతానేమో, ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా. ఎంత గొప్ప భాగ్యము. 521 పేజీ నెంబరు, కీర్తనల గ్రంథము 127 మొదటి మాట. యెహోవా ఇల్లు కట్టించిన వాడెలా? కట్టగలిగి ఉన్నారా? నీకు ఎంత ఉన్నా కానీ కట్టలేరు. నేను చాలామంది ధనికులను చూశాను, ధనం ఉండగానే ఇల్లు కట్టలేకపోయారు. నాకు తెలుసు, చాలా చోట్లకి వెళ్తాను కనుక. ధనికులు కూడా కట్టలేకపోయారు. కారణమేమి? ఎవరు కట్టాలంటే ఇల్లు అంటే మీరు చెప్పండి రామారావు, ఎవరు కట్టాలి ఇల్లు? దేవుడు కట్టాలి. జీవమని అనుకున్నది నేను కట్టాను, నా బలం నాది అనుకున్నది వాళ్ళ భర్త అనుకుంటాడు, మేము కట్టుకోలేవు, లేకపోతే డబ్బు ఎవరితో పని లేదు అనుకోవచ్చు. ఆ మాట ఏమంటుంది వాక్యం? మళ్ళీ చదవండి వాక్యం. యెహోవా విల్లు కట్టించిన వెడల ఏమంట? నువ్వెంత చేసినా కానీ వ్యర్థమే, కలిసి రాదు. ఒకదానికొకటి వనకూడదు, ఒకదానికొకటి వనకూడదు. ఏదో ఒకటి తేడా వస్తుంది, ఆ ఇల్లు ఆగిపోద్ది. బేస్మట్టం కట్టారు, స్లాబ్ వేయాలి. లెంట్ల వరకు వచ్చింది, స్లాబ్ వేయాలి. ఆగిపోయిన ఇల్లు కట్టలేకపోయారు. కారణం ఏంది? దేవుని కృపలేంది నీవు ఏది కూడా జరగదు. మంచిది. మరొక మాట చూద్దామా? పేజీ నెంబర్ 540, సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి మాట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏం చేసేదంట? పొలం లేకపోతే ఇల్లు బిగి పెడుతుందట. ఎవరామె? చెప్పండమ్మా, ఎవరామె? ఈ ఇల్లు పీకి పెట్టాము ఎవరు? మూర్ఖత్వంతో ఉన్నటువంటాము అన్నమాట. తాగటానికి లేకపోతే బొంగులు అమ్ముకుని తాగేవాడు ఒక ఆయన. ఇల్లంతా పీకే చేశారు, వాడి ఇష్టం. చూసారా? జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు బాగు చేసుకుంటుంది. విశ్వాసం పాడు చేసుకోవటమే ఇల్లంటే. హృదయమే నీ ఆలయము క్రీస్తు అని బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు పాట. నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో మట్టి రికార్డులు ఉండేవి. ఒక పాట పాడిన తర్వాత మళ్ళీ ఆ రికార్డు తిప్పితే ఏరో పాట వచ్చేది. ఇప్పుడు ఆ సెట్టింగ్ లేదులే. నేను ఫస్ట్లో ప్రభుని నమ్ముకున్నప్పుడు మట్టి రికార్డులు, ఒక పాట వచ్చేది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రికార్డు తిప్పాలి, అప్పుడు ఇంకో పాట వచ్చేది. ఈ పాట నాకు చాలా జ్ఞాపకం ఉంది. హృదయమే నీ ఆలయము క్రీస్తు అని పాడాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ ఇల్లు బాగు చేసుకోవాలి, ఈ ఇల్లు శుభ్రం చేసుకోవాలి. హృదయమే ఆయనకు ఇల్లు. ఈ ఇంట్లో కూడా శుభ్రం చేసుకునే బాధ్యత స్త్రీలకు ఉంటుంది. ఇల్లు బాగు చేసుకోవటానికి మన దేహం అనే ఇల్లు కూడా, హృదయం కూడా బాగు చేసుకోవాలి ప్రియులారా. ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా నివసించాలి. ఒక మాట చదువుకుందామా? కీర్తనల గ్రంథము పేజీ నెంబరు 528, కీర్తనల గ్రంథము 146, 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని, ఎవరి మీద అండి? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఉద్యోగాల మీద, డబ్బు మీద, పొలాల మీద, ఎండి బంగారాల మీద, ఏటి మీద ఆశ పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. మళ్ళీ చదవండి మొదటి మాట. ఎవరికి యాకోబు దేవుడు సహాయమవునో,
ఎవరు తన యెహోవా మీద ఆశ పెట్టుకునునో, అబ్బా ఎంత చక్కని మాట. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి చెప్పడమ్మా? ఎవరి మీద? డోక్రా గూపుల మీద ఉంది మన ఆశ ఇప్పుడు. ఆ? ఏటి మీద ఉంది? లోకం మీద ఉంది మన ఆశ. దేవుని మీద పెట్టుకోండి ఆశ. దేవుడి మీద పెట్టుకుంటే ఆయన మన ఆశలు తీరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. ఈ గృహంలో మనం అందరం కూడా ప్రార్థన చేయటానికి కూడుకున్నాం. ఆయన ఆశీర్వాదం మన పట్ల ఉంటుంది. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, లోకాసువార్త 19వ అధ్యాయం మనకు తెలిసిన విషయమే. మొదటి మాట 1-2 మాటలు చదువుకు. ఆయన సంచరించుచు దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య. ఆగండి. ఇందాక ఏం చదువుకున్నాము? సునేమీరాలైన గనురాలైన సునేమీరాలని చదువుకున్నాము. ధనికురాలమి ఒక సేవకుని చేర్చుకుంది. ఈయన జక్కయ్యకేం ఉద్యోగం? సుంకపు గుత్తదారు అంటే బిల్ కలెక్టరు. ఇది తెలుసా? ఇళ్ల పన్నులు, నీళ్ళ పన్నులు, పొలాల పన్నులు కట్టించుకునే వారి పని, వారి ఉద్యోగం ఏంటంట? బిల్ కలెక్టర్ అంటారు ఆయన్ని. బహుడబ్బు సంపాదించాడు. ఏసంటే ఎవరో తెలీదు. చూసారా? ఏసంటే ఎవరో తెలియదు ఆయనకి. ఒక దినాన ఆలోచన వచ్చింది. ఆయన అద్భుతాలు చూస్తున్నాడు, వింటున్నాడు, మహాత్మా కార్యాలు చూస్తున్నాడు, గొప్ప కార్యాలు చూస్తున్నారు. వేల మంది జనం ఆయన కదిలారంటే ఆయన అంటబడుతున్నారు. ఎందుకు? నానా విధములైనటువంటి వ్యాధులు బాగుపడుతున్నారు. ఈయన చూడగోడారు. పాపి అయిన జక్కయ్య ఆ రోజు ఎరుకో పట్టణంలో గుండా వస్తుంటే ప్రభువారు ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆ త్రోవలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఈయన ఎవరో ఒప్పుకోరు, పాపి కదా, బహుధనికుడు, బాగా డబ్బు సంపాదించాడు. యేసు ప్రభువారు వచ్చాడు అక్కడికి. ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి పైకి చూసి, జక్కయ్య దిగన్నాడు. చెట్టు దిగు అన్నాడు. ఇదేంది, నా పేరు ఈయనకి ఎలా తెలుసు అనుకున్నాడు. ఆశ్చర్యపడిపోయాడు. జక్కయ్య అని పిలవడంలోనే ఆయన ఉన్నటువంటి ధనాపేక్ష పోయింది. చెట్టు దిగి వచ్చాడు. ప్రభువారిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ప్రభువా ఒప్పుకుంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే ఏం చేస్తాడంట? 4 వంతులు మళ్ళీ అతనికి చెల్లిస్తానంటున్నాడు. అందుకు ప్రభువారు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. చాలామంది అనుకున్నారు వెనక ఉన్నటువంటి జనాంగం అంతా పాపి అయిన మనిషి ఎమ్మటి వెళ్తున్నాడు ఏంది ఈయన అనుకున్నారు. విషయం తెలియదు వారికి. ఒక పాపి రక్షింపబడటం మంచి పని కనుక ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు యేసయ్య. ఈ రాత్రి మనం ఎవరిని తీసుకొచ్చాము ఇక్కడికి? చెప్పండి, చెబడి. యేసయ్యని తీసుకొచ్చాము. ఆయన నివాసం చేస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఆయన దీవెన ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చక్కని సందేశాలు మా మధ్య ఉంచారు నాయన. అయ్యా, జీవమణి భర్త గారి ఆశీర్వాదం, కృపను అనుగ్రహించావు, ఇల్లు కట్టావు నీవు. ఈ రుణాలన్నీ తీర్చుకోవటానికి కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ పిలిచి, సంఘస్థుల్ని పిలిచి ఈ కూడికి ఏర్పాటు చేసిన మీ దాసుల కుటుంబాన్ని దీవించండి. వారి జీవిత పర్యంతరం కూడా వారి పిల్లలు నివాసం చేసినట్లు మీ ఆశీర్వాదం ఉంచండి.
మొదట ఆదాములకి ఇచ్చేసిన ఆశీర్వాదం నేటి వరకు వస్తూ ఉన్నది. మీరు ఫలించి భూలోకమున నిన్నుంచి అభివృద్ధి పొందమని చెప్పిన వాగ్దానం మీరు కృప చూపించారు నాయన. ఈ కుటుంబాన్ని ఆదుకోండి, స్థలము గృహము ఆశీర్వదించండి, కృపా కనికరం మేలు దయచేయమని వచ్చిన బిడ్డలను దీవించండి, స్థలం ఆశీర్వదించండి, గృహం ఆశీర్వదించండి, గృహం చుట్టూ స్థలం చుట్టూ అగ్నిగంచ రక్తం ప్రకారం ఉంచండి, మహింపరిచి వాడుకునమని యేసు ప్రభునామని అడిగేటి కొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతిరేక దేవుని దీవెన ప్రార్థనల ప్రతి అంశం బిడ్డలకు మాకు సదాకాలం తోడుగుని నడిపించమని యేసు ప్రభునామని అడిగేటి కొంచున్నాము తండ్రి, ఆమేన్.